జ్యోతిష్యాన్ని మీరు చెప్పినంత ఈజీగా నేను నమ్మలేను. ఇలా రకరకాల బొట్లు పెట్టుకున్నారు, మళ్ళీ ఏవేవో పూసల దండలు వేసుకున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు ఇవన్నీ మీరు? జ్యోతిష్యుల కంటే ఇలా గెడ్డ ఉండాలి, అలా కళ్ళు కాటుకు పెట్టుకోవాలని నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అలంకరించి అన్నం అడుక్కోమన్నాడు పెద్దలు. మీ ఇలా బొట్లు పెట్టుకుని ఈ వేషధారణ ఉన్నంత మాత్రాన అందరూ జ్యోతిష్యులను కూడా పిలువబడలేం అని అంటా నేను. నమ్మినోడిది రామనామం, లేకపోతే పంగనామే. అన్ని తెలుసు కదా, అవును. మరణాన్ని ఆపేస్తారా మీరు? అవును, అది చెప్పండి. సచ్చినోడు ఎవడు బతికిలేడు కదా, బ్రహ్మ వల్ల కూడా కాదు. మరి ఏమి ఆపలేనప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటాను. నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మనం సపరేట్ గా తెలుసుకోవాల్సింది. అన్ని నేనే చెప్పేస్తే మరి మీరేం చెప్తారు? ఇప్పుడు నా కష్టం ఏంటి, నా నష్టం ఏంటి, నా బాధ ఏంటి, నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పేశాను. మరి మీరేం చెప్తారు? మీ జాతకం మీకే తెలుసు అనుకోండి, మీరు ఇంకెక్కడో ఉంటారు కదా. ఎందుకు మీ జాతకాన్ని మీరు మార్చుకోలేకపోతున్నారు? మీరు పక్క వాళ్ళ భవిష్యత్తును మార్చగలరు కానీ మీ భవిష్యత్తును మీరు మార్చుకోలేరు. చాలా కాస్ట్లీ జ్యోతిష్యులు అయిపోయారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు శ్మశానాల్లో చేసే వాటిని మేము క్షుద్ర పూజలో అని చూసాం కాబట్టి అంటాం. మేము శ్మశానంలో పోయి పూజలు చేస్తాం, ధైర్యంగా చేస్తాం. ఇప్పుడు శ్మశానాల్లో చేసే పూజలు కూడా మంచి కోసం చేసే పూజలా? మంచి కోసమే చేస్తాం శ్మశానాల్లో. మంచి కోసమే. అప్పుడు శ్మశానాల్లో ఎందుకు చేయాలి? దేవాలయంలో చేయొచ్చు కదా. చేయొచ్చంటే అప్పుడు వేణుస్వామి గారు చేసే వామాచార పద్ధతి కావచ్చు, వాటిని మంచి కోసం అని అనుకోవాలా? వేణుస్వామి గారికి సంబంధించిన జాతకం ఏమన్నా చెప్తారా? మెప్పించి ఒప్పించి మెప్పిస్తాడు ఆయన. వేణుస్వామి లాంటి గురువులు వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు సూసైడ్లు చేసుకుంటారు, వాళ్ళకి ఏదో కాబోతుందని డైరెక్ట్ గానే చెబుతున్నారుగా. అంజనం అంటే నా పేరేంటో కూడా చెప్పేస్తారా? చెప్తాం, అన్ని చెప్పి అంజనంలో కనపడుతుంది. స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారా? ఇప్పుడు ముఖం చూసి చెప్పినా అదే సమాధానం, గవ్వలేసి చెప్పినా అదే సమాధానం, అంజనం వేసినా అదే. తాళపత్ర గ్రంథాలు చూస్తారా దానికోసం కూడా? ఇందులో ఏవో బొమ్మలు ఉన్నాయి తప్ప ఏమీ లేవు. అమ్మాయిలు ముఖ్యంగా మహిళలు వస్తూ ఉంటారు మీ ఓటు వాళ్ళ దగ్గరికి. నువ్వు అర్ధరాత్రి రావాలి, శ్మశానంలోకి పోవాలి, నగ్నంగా ఉండాలి అంటా ఉంటారు. ఉన్నారు ఈ దాంట్లో ఉంటారు. వీళ్ళ దాంట్లో అంటే ఎవరు?